అనే ఎలా ఉన్నావు ఏంటి? చాలా చాలా బాగున్నాను. కాలం అయింది. సూపర్. నువ్వు అసలు సినిమాలోకి ఎందుకు వద్దాం అనుకున్నావు అసలు బంగారంలాగా చదువుకోకుండా? బంగారం లాంటి చదువు పాలిటెక్నిక్ చేసావు కదా? లేదు, ఇంజినీరింగ్ ఐటీఐ. ఆ? పాలిటెక్నిక్ అది ఐటీఐ. ఐటీ చేసావు. ఐటీఐ నోట్ తెరక పాలిటెక్నిక్ అని ఉంటారు కానీ ఉమ్, ఐటీఐ హైదరాబాద్లోనే. హైదరాబాద్. మా క్షత్రియ సేవ సమితి అని నల్గొండలో ఉండేది. ఉమ్, అక్కడ చేశాను. అక్కడ కూడా తీశారు, ఉమ్, సరిగ్గా చేయట్లేదని. దాని తర్వాత ఎన్ఐసిటీ ఏదో ఉండేది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ టెక్నాలజీ. అవునవును. మన యూనివర్సిటీకి పక్కన సందులో ఉంది. అందులో ఉంటుంది. దాంట్లో ఉమ్, అక్కడ కూడా అంత అనమాట. దాని తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి, అక్కడ సెట్ అయ్యాను. మన్సూన్ రావు గారు film అవును. చేశారు. ఉమ్, మీరు నాకు అక్కడే పరిచయం. కరెక్ట్గా 40 years దాటింది. ఓకే. ఉమ్. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్తో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావటం అంటేనే సినిమా పిచ్చి పట్టినట్టు కదా. అంతే కదండి. అవునవును. సో అక్కడి నుంచి వచ్చి హీరో అయిపోయావు కదా. తర్వాత మెల్లి ఫస్ట్ పిక్చరే హీరో కదా మన అవును, హీరో. కృష్ణరాజు గారు నువ్వు చేశావు. కృష్ణరాజు గారు నేను చేసిందండి, గాంధీరాజు గారు ప్రొడ్యూసర్, అది విధాత్ అండి. అది 2-3 సినిమాల తర్వాత. ఓకే ఓకే. అవును. ముందు ఫస్ట్ చేసిన కళ్ళు అండి. కళ్ళే ఫస్ట్. కళ్ళే ఫస్ట్ అండి. మనం వైజాగ్లో వైజాగ్లో. మన్మథ సామ్రాజ్యం నేను చేస్తున్నా, మీరు కళ్ళు మీరు మన్మథ చేస్తున్నారు. సామ్రాజ్ చేస్తున్నారు, పక్కన మేము 87 కదండి, అవును మేము కళ్ళు చేస్తున్నాం మీరు గారిది. అవును. అవును. అంతకుముందు కూడా 2 చిన్న క్యారెక్టర్లు వేసానండి. అవును. కళ్ళు బ్రహ్మాండమైన ఫస్ట్ పిక్చర్, మంచి ఎక్స్పీరియన్స్, అవును. బాగా చేశారు అసలు. అద్భుతమైన సినిమా, అవార్డు వచ్చింది. ఆ తర్వాత హీరోగా కృష్ణరాజు గారితో చేసిన తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యావు అన్న? చిన్న సినిమాలు నందకుమార్ గారిది అది అది చేశాను కానండి, అంత హిట్ అవ్వలే. దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుందామని 4 నెలలు గ్యాప్ తీసుకున్నాక బొబ్బుల రాజు వచ్చింది సార్, షణ్ గారు, రామానాయుడు గారిది, వెంకటేష్. ఓకే. ఫస్ట్ టైం కామెడీ దాంట్లోనే. అది సూపర్ డూపర్ హిట్ బొబ్బుల రాజు అనే సినిమా. ఇంకా అప్పుడు మనకి కామెడీ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే శుభలేఖ సుధాకర్ గారు, మా సుధాకర్ గారు, సుధాకర్, బ్రహ్మానందం, బాబు అందరూ స్టార్టింగ్ పీరియడ్. మీ అందరూ ఒకేసారి వచ్చింది. ఇంకా ఆ మోసలో కొన్నాళ్ళు కొట్టుకుపోయాయి, ఒక 5-6 ఏళ్ళు. వచ్చినా రాకపోయినా ఏదో పిచ్చ కామెడీ చేసి నన్ను కూడా ఎవరంటే ఇప్పుడు మా సుధాకర్ డేట్లు దొరకకపోయినా, బ్రహ్మానందం గారి డేట్లు దొరకకపోయినా కూడా ఈ రవిరాజ గారు, నాకు కావాల్సిన వాళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ కొంచెం అని అనుకున్నాం. కరెక్ట్ అలా చేయమంటే మనకేమో ఇన్విటేషన్ రాదు. అలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఏదో నవ్వించడానికి ట్రై చేసి కొన్నాళ్ళు ఒక 5-6 ఏళ్ళు అయ్యాక ఫేస్ మారి విలన్లోకి వచ్చామని. కొన్నిసార్లు కామెడీ విలను, సిన్సియర్ విలన్ సార్. ఎప్పుడైతే కృష్ణవంశీ నాకు కాంబినేషన్ కుదిరిందండి, తన దగ్గర చేసిన 10 సినిమాలు నాకు ఆర్టిస్ట్గా గుర్తింపు వచ్చింది, క్యారెక్టర్స్ వచ్చి బ్రహ్మాండ. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు కూడా అన్ని రకాల క్యారెక్టర్లు వేసాను. ముచ్చ సుబ్బయ్య గారు, రాఘవేంద్ర గారి కానీ. అక్కడి నుంచి వేరే చాప్టర్. వేరే చాప్టర్ అది. మనం జనరల్గా అసలు ఈ ఎవరితో రాజకీయాలు కానీ ఇది కానీ అందరితో బాగుండే మనిషి కదా నువ్వు. అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? మధ్యలో బీజేపీలోనే చేరినట్టు. బీజేపీలో నేను ఎప్పుడు చేయలేదన్నాయి. నేను 30 years నుంచి బీజేపీలోనే ఉన్నాను, వేరే పార్టీ దేంట్లోకి 30 years బ్యాక్ కూడా. అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మామూలుగా అందరితో బాగుంటూ ఉండేది కదా. అవునండి. ఒక పొలిటికల్ పార్టీ కదా, పాలిటిక్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించేది కదా. ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. కానీ అప్పుడు ఎందుకో వెళ్ళిపోయావు. అది కృష్ణరాజు గారు ఎంపీగా నరసాపురం నిలబడ్డారండి. ఆయన ఆపోజిట్ మన విజయభూపతిరాజు. సరే, ఇప్పుడు కృష్ణరాజు గారు ఏమన్నారంటే, విధాత్ సినిమా అయిపోయాక శివాజీ నీకు 10 రోజులు గ్యాప్ ఉంటే నాతో తిరగరా కొంచెం, నువ్వు బేవరమే కదా వచ్చన్నారండి. ఇదంతా ఇప్పుడంటే 88, 89 ఆ టైం అనుకుంటాను. ఆ ఎలక్షన్లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి, నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. అవును, ఒక చిన్న సంతకం స్లిప్ మీద పెట్టించి అని. అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి. చిన్నప్పుడు బేవరం మాకు ఆర్ఎస్ఎస్ బాగా ఉండేది. ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి. అది అయ్యాక నువ్వు ఎలక్షన్లో ఓడిపోయారు, నెక్స్ట్ మళ్ళీ నగ్గారు, నెక్స్ట్ మళ్ళీ వెళ్ళామండి. ఆ బీజేపీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు కిషన్ రెడ్డి గారు అడిగిమెట్లో పరిచయం చిన్నప్పుడు. దానివల్ల మళ్ళీ నేను యాక్టివ్గా అంటే ఏంటంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను, వాళ్ళు ఎవరిని కలవనండి. ఎలక్షన్ మూమెంట్లో మాత్రం నాకు ఇష్టమైన వాళ్ళు 2-3 నుంచి ఉంటే అక్కడికి వెళ్ళి చేసి రావడం, దాని మించి ఏమి లేదు. ఆ తర్వాత శ్రీహరి గారికి మీకు అనుబంధం ఏంటి? మా ఇద్దరు ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం శ్రీహరి. నేను వాడు బాలనర్లో ఉండేవాడు శ్రీహరి, నేనేమో నల్లకుంటలో ఉండేవాడిని. నాకు నల్లకుంటలో ఫ్రెండ్స్ ఉండేవారు. దాంట్లో శ్రీధర్ అని వాడు బాలనర్లో ఉండేవాడు, ఈ శ్రీహరి పక్కనే.
తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి బండిలో పెట్రోల్ లేకపోతే ఈ నల్లకుంట నుంచి బాలానగర్ ఇప్పుడు ఏదైతే మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేదండి. ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు. తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం. అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ శ్రీహరి పరిచయం సాలిడ్గా ఉండేవాడు. ఆడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంతా విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాలోకి వచ్చాం. అవును, నేను అంత మంచోనండి. నేను ఇండస్ట్రీలో చూడలేదు. 10 మందికి సహాయం చేసే గుణం, ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం. అవునవును, నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు, మా బావగాడు శివాజీ తెగవాడేస్తాడని. నేను ఆడు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దేంట్లో ఉన్నాడు. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి. ఎవరికైనా ఏదేందంటే, హరి నువ్వేరా బిజీగా ఉన్న మాలోను ఒక 50,000 ఉంటాడు, రాగానే 50,000 లాగేస్తున్నావు కదా అడు. ఏ రోజు లేదండి వాడు ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు. అంత గొప్పడండి శ్రీహరి. ప్రొడ్యూసర్లు కూడా పాపం దెబ్బతిన్న ప్రొడ్యూసర్లకు సినిమాలు చేసి కవర్ చేసి పెట్టాడు చాలా. అంటే చెప్పొచ్చో చెప్పకూడదు కానండి, వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైంలో నాకు ఫోన్ చేశాడు. ఎరా శివ బాబా ఎక్కడున్నారా అని. ఇంట్లో ఉన్నాను. ఇటు మా ఇద్దరు దగ్గర అండి. నేను కొంచెం కొండ దాటితే వాడి అర్జెంటుగా రావా అన్నాడు. ఇలాగే కూర్చున్నాడండి. ఇలాగే మా ఫ్రెండ్ చిన్న శ్రీశైలం లేదు, పక్కన రాజారవీంద్ర 2 డేట్లు చూస్తున్నాడు. సత్యన్ ఎవరు ఉంటారు తను అన్నాడు. ఇల్లాను బాబా రారా అన్నాడు. ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇలా పేక పట్టుకున్నాడు. ఏంట్రా అన్నాను. నేను చూడాలందరా నిన్ను శివ అన్నాడు. సరే ఇంకేంటి అయ్యి అడిగి, ఎరా మంది ఏమైనా తెచ్చావా అన్నాడు. నాకు శాంతి ఇంటదేమో ఇటు చెప్పిన మాట పక్కనుంది. మెడపెట్టి బయటికి గెంటేస్తాడు ఏందంటే మా చెల్లులో అన్నాను. అది ఇది అన్నాడు. ఏదో మాట్లాడాడండి. హగ్ చేసుకునేలాగా పడుకోరా బాబా అన్న. ఏదో చిన్న అప్సెట్లో ఉన్నాడు మొత్తం టోటల్గా. అప్పటికేనండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా, చిక్కిపోయాడు. లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది. జాగ్రత్త అన్న. సర్లేరా రే పొద్దున్నే రారా ఒకసారి హగ్ చేసుకున్నాడు. మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్. అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి. వాడు సంపాదించుకున్నది అది. ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉండొచ్చు. మీరు చూడనే కదా, మనం చూడగా ఇండస్ట్రీ పెద్ద వాళ్ళందరూ ఎంత అంటే అంత ఆప్యాయతకి ఎక్కడెక్కడి నుంచి వాడు ఊరు దత్తత చేసుకున్న విషయం కూడా చాలా మంది తెలియదు సార్. అది కూడా ఎప్పుడు పాపం చెప్పుకోలేదు. అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు దత్తత చేసుకున్నానని. పవరారా ఫామ్ హౌస్కి వెళ్దామంటే ఇక్కడెక్కడో ఫామ్ హౌస్ ఉండేదండి దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో. అక్కడ తీసుకెళ్ళేవాడు. అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు. అలాంటి మనిషి ఆయన చూడలేకపోయానండి. అదే చూడటం. మళ్ళీ అతను చనిపోయాక ఇంటికి వెళ్ళాను ఆ రోజు. నెక్స్ట్ మా ఉమ్మని తీసుకెళ్ళానండి. మా శ్రీకాంత్ మిస్సెస్ ఫోన్ చేసి, అన్నయ్య ఒకసారి మనం వెళ్ళి చూసి వద్దాం వచ్చి మళ్ళీ ఇలా మీ ఇద్దరం కూడా వెళ్ళకపోయాను లోపలికి. చూసాం కదా, వెళ్తాం. గ్రేట్ పర్సన్.